లాస్ట్ టైం మనం చూసాం కదా చికెన్ జాయింట్ చేద్దాము. సో ఈరోజు మనం ఫిష్ తెచ్చాం. సో ఫిష్ని ఈరోజు మనం చేద్దాం. ఆల్రెడీ మ్యారినేట్ చేయడానికి మసాలా అంతా కూడా రెడీ చేసి ఉంచాను. ఆ మసాలా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా డిస్క్రిప్షన్లో వేస్తాను, మీరు చూడొచ్చు. సో అక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా ముద్ద ఉంది. మనము మిగతా కావాల్సినవన్నీ తయారు చేసుకుందాం. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా ముద్దలు ఏం చేశానంటే ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయ అవన్నీ కూడా వేయడం జరిగింది. అల్లము వెల్లుల్లి అవన్నీ కూడా వేయడం జరిగింది. కొంచెం ఉప్పు, పసుపు, కారం అవి వేయాలి. సాల్ట్ ఆల్రెడీ ముందు మసాలాలు వేసాను కాబట్టి సో కొద్దిగా సాల్ట్, కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి చిన్న టేబుల్ స్పూన్. అండ్ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు, మీకు ఎక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు. ఉంది మసాలా వేస్తున్నాను. చాలు. పసుపు, అలాగే నేను కార్న్ చేస్తున్నాను. కొన్ని 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అయితే నేను మర్చిపోయింది, మీరు మర్చిపోకండి, ఘాట్లు పెట్టలేదు నేను. హలో ఓకే రైట్. మసాలా అప్లై చేసుకున్నాం. ఆల్రెడీ ఘాట్లు అని పోస్తుంది. సో దీన్ని 1 అవర్ మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెడేద్దాం. ఆ తర్వాత వచ్చేసి దీన్ని మనకు నచ్చినట్టుగా మనం తిందాం. ఓకే గాయస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, ప్లస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఫిష్ మ్యారినేట్ చేసాము. ఒక స్పూన్ చాలండి, ఎక్కువ వేయద్దు. సో ఇటువైపు ఏం చేస్తానంటే నేను దానికి కావాల్సినటువంటి గ్రేవీ సెట్ చేస్తున్నాను. గైస్ ఒకవైపు బాగా కాలింది. ఇప్పుడు రెండో వైపు నల్లా తిప్పుతాం. సో తిప్పడానికి కొంచెం జారిపోతుంది. సో ఇంకొక గంటది మీరు సపోర్ట్ తీసుకోవాలి.
దీన్ని కూడా రెడీ చేసుకుందాం. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఎగినాయి. దానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ పేస్ట్ ఒకటి రెడీ చేసి ఉంచాను. ఆ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని సో దీనిలోకి కొద్దిగా మనం టమాటా చట్నీ ఎలాగే చేస్తామో అలాగే చేయాలి. కాకపోతే దీనికి కొంచెం నీరు పెడతాం కూడా, అంతకుమించి పెద్ద తేడా ఉండదు. నేను ఆల్రెడీ దీనిలోపు ఎండుమిరపకాయలు మిక్సీ కొట్టాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇది కొంచెం దగ్గరికి అయిందనుకోండి ఆపేవచ్చు, దీనికి ప్రాబ్లం ఏం లేదు. ఇలా కాలాలి ఎర్రగా. సో దీనిలో పులుసు అంతా కూడా దీన్ని పట్టాలి. అంటే ఓన్లీ వేపేస్తే అయిపోతుంది, కానీ ఏంటంటే మనకు పులుసు బాగా పట్టి మసాలా మొత్తం పట్టాలి, లోపల ముక్క కూడా ఉడకాలి. అంటే మనం ఇలా చేసినట్లయితే లోపల కూడా ముక్క అంతా కూడా ఈ తడికి బాగా ఆరి బాగా ఉడికి మన టేస్ట్ అనేది పెరుగుతుంది. దీన్ని మనం సిమ్లోనే ఒక్క 10 నిమిషాలు అలా ఉంచేస్తే బాగా ఉడికిపోద్ది. ఉడికిన తర్వాత మనం ముక్క మార్చి ఇటు నుంచి అటే తిప్పి మనం చేద్దాం. ఓకే, చూడండి చాలా బాగా ఉడికింది. సో ఇప్పుడు వేడి వేడి అన్నంలోన ఈ చేపను వేసుకొని గ్రేవీ వేసుకొని తింటే బా అద్భుతంగా వస్తుంది. సో తిన్న వీడియోని పెట్టట్లేదు కానీ స్మెల్ మాత్రం ఎక్సలెంట్ కుదిరింది. చూద్దాం, చూడండి తిన్నాక ఎలా ఉందో. అస్సలు ఏమీ మిగలలేదు, మొత్తం కూడా అయిపోయింది.